పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఇవాళ కామారెడ్డి జిల్లాకు రేవంత్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించనున్న సీఎం. ఈ రోజు ఏపీ కేబినెట్ కీలక సమావేశం, సిఆర్డీఏ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ నిర్వహణపై చర్చ. రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన, నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరు, పాల్గొనబోతున్న సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు. ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ, 4 జాయింట్ కలెక్టర్లుగా పోస్టింగ్. పాడేరు, రంపచోడవరం ఐటీడీఏలకు కొత్త పీఓలు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ రెడీ, 6వ తేదీ సెలవు ప్రకటించిన ప్రభుత్వం, భారీ ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ. భవిష్యత్ కార్యాచరణపై కవిత కసరత్తు, 2 రోజుల తరువాత వరుస భేటీలకు ప్లాన్. ఇవాళ మండలి చైర్మన్ ని కలిసే అవకాశం. ఎక్స్ లో బయో వివరాలు మార్చిన కవిత, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ గా మార్పు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పదాలు తొలగింపు. నిజం మాట్లాడినందుకు మూల్యం చెల్లించా, ప్రజల కోసం ఇంతకు 100 రెట్లైనా భరిస్తా. బీఆర్ఎస్ రియాక్షన్ కు కవిత కౌంటర్. కవిత కేసీఆర్ విడిచిన బాణం, వాటాల తగాదా మాత్రమేనన్న మహేష్ గౌడ్, 2 పార్టీలు డ్రామాలాడుతున్నాయన్న బండి. 1,00,000 కోట్లు దోచుకున్న వారి ఇంట్లో రచ్చ, కవిత ఎపిసోడ్ పై సీఎం రేవంత్ స్పందన, దోపిడీ సొమ్ము చిచ్చు పెట్టిందంటూ కమెంట్. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, బ్లాక్ మెయిల్ చేసే రోజులు పోయాయి, ఆ వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం చేస్తాం, ఎన్నికల ప్రచారంలో పవన్ ఊగిపోయారన్న బొత్స, ఇప్పుడు పౌరుషం ఏమైందంటూ ప్రశ్న. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు, నిందితుల కంపెనీల్లో తనిఖీలు, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై 6న తీర్పు. కాంగ్రెస్, బీజేపీలు కక్ష సాధిస్తున్నాయి, సిబిఐ మోదీ జేబు సంస్థ అని రాహుల్ అంటారు, రేవంత్ మంచి సంస్థ అంటున్నారన్న కేటీఆర్. తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్ లో నిన్న రాత్రి జోరు వాన. టీటీడీ వెబ్సైట్ లో కీలక మార్పులు, కొత్త మాడ్యూల్ ని ప్రారంభించిన చైర్మన్, శ్రీవారి సేవలో పలు సంస్కరణలు. వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు, రాత్రి వేళ కూడా క్యూ లైన్లలో పడిగాపులు, సొసైటీ దగ్గరే పడుకుంటున్న రైతులు. తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం, ఎన్డీఏ నుంచి వైదొలిగిన టీటీవీ దినకరన్, విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు, 5-18% స్లాబ్ల కొనసాగింపు, ఈ నెల 22 నుంచి అమలు. చాలా ఆహార పదార్థాలపై 0 జీఎస్టీ, 5% జీఎస్టీ పరిధిలోకి నిత్యావసర సరుకులు, హెయిర్ ఆయిల్, టీవీలపై తగ్గనున్న భారం. ఉత్తరాది రాష్ట్రాలను వదలని వర్షాలు, ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని దాటిన యమున, లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్. గ్వాలియర్ ను ముంచెత్తిన వరద, 4 రోజులుగా జల దిగ్బంధంలో జనం, నడుము లోతు నీళ్లలో ఇబ్బందులు. ప్రతి 7గురిలో ఒకరికి మానసిక రుగ్మత, ప్రతి 100 మరణాల్లో 1 ఆత్మహత్య, WHO సర్వేలో షాకింగ్ విషయాలు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.